హలో నమస్తే అందరికీ videovilas.com వ్యూవర్స్ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి పునఃస్వాగతం. క్రితం వీడియోలో సెలక్షన్ టూల్స్ గురించి జనరల్గా మాట్లాడుకున్నాం. వాటిలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు అవి. ఈ వీడియోలో మీకు అలైన్మెంట్స్ వాటికి సంబంధించినటువంటి ఆప్షన్స్ వాటి గురించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ వీడియోని తయారు చేయడం జరుగుతుంది. సో అలైన్మెంట్స్ అసలు ప్రతిదీ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటేనే మన జీవితంలో కూడా అన్ని కూడా బాగానే ఉంటాయి. అదేవిధంగా డిజైన్ అయినా సరే బ్యాలెన్స్డ్గా ఉంటేనే ఒక ప్రాపర్ అలైన్మెంట్, ప్రాపర్ పొజిషనింగ్ అన్ని కూడా ఒక క్రమ పద్ధతిలో ఉంటేనే చూడబుద్ధి అవుతుంది. ఆ డిజైన్ చూసిన ఒక్కొక్కసారి కొన్ని న్యూస్ పేపర్ల డిజైన్ చూడగానే మనం ఎంత బాగుంది అనుకుంటాం. ఎలా అనుకుంటాం? అది ఉన్నటువంటి పద్ధతి, దాన్ని అరేంజ్ చేసిన విధానం, దాంట్లో వాటిన కలర్లు ఇవన్నీ కూడా ముఖ్యమైన అంశాలుగా మనం పరిగణించవచ్చు. సో ఈ వీడియోలో మనం అలైన్మెంట్ గురించి చూద్దాం అనుకున్నాం కాబట్టి అలైన్మెంట్ కోసం కొన్ని ఆబ్జెక్ట్స్ అయితే మనకు అవసరం ఉంటాయి. నేను ఇంతకు ముందు లాగానే మీకు ఎక్కువ టూల్స్ గురించి మాట్లాడకుండా రెక్టాంగిల్ టూల్ మాత్రమే యూజ్ చేస్తూ కొన్ని రెక్టాంగిల్స్ గీస్తున్నాను, కొన్ని హారిజాంటల్గా గీస్తున్నాను, కొన్ని వర్టికల్గా గీస్తున్నాను. రైట్. సో ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఆబ్జెక్ట్స్ని ఒకసారి సెలెక్ట్ చేసినట్టయితే కంట్రోల్ ప్యానల్లో మీకు అలైన్ ప్యానల్ అనే ఆప్షన్ కనపడుతుంటుంది. ఇది ఒకటి గమనించవచ్చు మీరు. లేదంటే విండో మెనూలోకి వచ్చినా సరే షిఫ్ట్ F7 లేదా అలైన్ అనే ప్యాలెట్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి మీరు అలైన్ ప్యాలెట్ని గమనించినట్టయితే ఈ అలైన్ ప్యాలెట్లో అలైన్ ఆబ్జెక్ట్స్ అనేది ఒక రోలో కనపడుతుంది, మనకి డిస్ట్రిబ్యూట్ అనేది ఇంకో రోలో కనపడుతుంది. ముందుగా ముఖ్యంగా మనం అలైన్ ఆప్షన్స్ గురించి చూద్దాం, తర్వాత డిస్ట్రిబ్యూషన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలైన్ ఆప్షన్స్లో మొట్టమొదటి మూడు కూడా మనకి హారిజాంటల్ అలైన్మెంట్స్ ఉంటాయి. హారిజాంటల్లీ లెఫ్ట్, హారిజాంటల్లీ సెంటర్ అండ్ రైట్. ఒకసారి దీన్ని కొంచెం క్లోజ్అప్లోకి వెళ్ళి మీరు గమనించినట్టయితే మీకు ఈజీగా ఇంకా బాగా అర్థమవుతుంది. హారిజాంటల్లీ నేను సెలక్షన్లోనే ఉన్నాను, ఇంకా హారిజాంటల్లీ లెఫ్ట్ అంటున్నాను. గమనించినట్టయితే మొత్తం కూడా లెఫ్ట్కి అలైన్ అయింది. అదేవిధంగా రైట్ అంటే రైట్కి అలైన్ అవుతుంది. అలాగే సెంటర్ అని క్లిక్ చేస్తే సెంటర్కి అలైన్ అవుతున్నాయి. ఈ విధంగా మనకు నచ్చిన విధంగా హారిజాంటల్లీ లెఫ్ట్, సెంటర్, రైట్ని అలైన్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా వర్టికల్ అలైన్మెంట్స్ కూడా మనకి 3 ఉన్నాయి. అయితే నేను ఇందాక క్రియేట్ చేసినటువంటి ఆబ్జెక్ట్స్ అన్ని కూడా మనకి బాటమ్ సైడ్ ఈ కార్నర్లోకి వెళ్ళిపోయింది, ఎందుకంటే మనం జూమ్ చేసాం. ఈ సిచ్యువేషన్లో మనకి 2 పద్ధతులు ఉన్నాయి. జూమ్ అవుట్ చేసి అంటే మళ్ళీ జూమ్ నుంచి వెనక్కి వెళ్ళిపోయి వాటిని చూడటం అనేది, లేదంటే జూమ్ టూల్కి పక్కనే హ్యాండ్ టూల్ అని కూడా ఒకటి ఉంటుంది. ముందు జూమ్ టూల్తో చూపిస్తాను నేను మీకు. జూమ్ టూల్ క్లిక్ చేశాను. సో నార్మల్గా జూమ్ టూల్తో వర్క్ చేసేటప్పుడు మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసినట్టయితే ప్లస్ సింబల్ అనేది మీకు కనపడుతూ ఉంటుంది. అంటే బై డిఫాల్ట్ జూమ్ ఇన్ అనేది వర్క్ అవుతుంది. మీరు జూమ్ అవుట్కి తీసుకువెళ్ళాలంటే ఆల్ట్ కి కనుక పట్టుకున్నట్టయితే మీకు జూమ్ అవుట్ అనేది వస్తుంది. సో క్లిక్ చేయండి. ఇప్పుడు జూమ్ అవుట్, మళ్ళీ జూమ్ ఇన్, ఈ విధంగా మనం జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసుకోవచ్చు. వీటికే మనకి కొన్ని కీబోర్డ్ షార్ట్ కట్స్ కూడా ఉంటాయి జూమ్ ఇన్, జూమ్ అవుట్కి. వ్యూ మెనూలో కనుక వచ్చినట్టయితే కంట్రోల్ ప్లస్ సింబల్ యూజ్ చేసినట్టయితే జూమ్ ఇన్ అని, కంట్రోల్ మైనస్ సింబల్ యూజ్ చేసినట్టయితే జూమ్ అవుట్ అని, అలా కాకుండా కంట్రోల్ 0 అని యూజ్ చేసినట్టయితే ఫిట్ ఆర్ట్బోర్డ్ ఇన్ విండో అని. ఇవన్నీ కూడా మీరు ప్రాక్టికల్గా ఒకసారి చేసి చూసుకోవచ్చు. ఆల్ట్ కంట్రోల్ 0, కంట్రోల్ 1 ఇవన్నీ కూడా జూమ్కి షార్ట్ కట్స్. ఇక్కడ ఇవే జూమ్ కమాండ్స్ మనం జూమ్ టూల్ నుంచి కూడా మనం చేయొచ్చు. ఎప్పుడైతే మనం జూమ్ టూల్ యూజ్ చేస్తామో ఆటోమేటిక్గా డిఫాల్ట్ ఇందాక చెప్పినట్టుగా ప్లస్ సింబల్ వస్తుంది. ఆల్ట్ పట్టుకొని జూమ్ అవుట్ కూడా చేయొచ్చు. ఇవే కాకుండా ఒక పర్టికులర్ ఏరియాలోకి మనం జూమ్ అవ్వాలనుకున్నప్పుడు క్లిక్ చేసి డ్రాగ్ చేయడం ద్వారా కూడా మనం జూమ్ చేయొచ్చు. దీన్ని మార్క్ ఇందాక మార్క్ సెలెక్షన్ అన్నాం, దిస్ ఈజ్ మార్క్ జూమింగ్. ఈ విధంగా జూమ్ అవుతుంది. సో మళ్ళీ జూమ్ అవుట్ చేయడం కోసంగా నేను ఆల్ట్ పట్టుకొని జూమ్ అవుట్ అంటున్నాను, లేదా కంట్రోల్ మైనస్, కంట్రోల్ ప్లస్, మీకు నచ్చిన యూజ్ చేయొచ్చు. కంట్రోల్ 0 ఫిట్ ఇన్ విండో, ఎనీ షార్ట్ కట్ యూ కెన్ ప్రెస్, ఏదైనా షార్ట్ కట్ని మీరు ప్రెస్ చేయొచ్చు. మళ్ళీ జూమ్ ఇన్ వచ్చాం. అయితే ఈ జూమ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం వేరే లొకేషన్స్లోకి వెళ్ళి ఆబ్జెక్ట్స్ని చూడాలనుకున్నప్పుడు మనకి హ్యాండ్ టూల్ అనేది ఒకటి ఉంటుంది. దాంతోపాటు మనం స్క్రోల్ బార్స్ కూడా యూజ్ చేయొచ్చు. స్క్రోల్ బార్ పట్టుకొని మూవ్ చేయొచ్చు. అది హారిజాంటల్ కావచ్చు, వర్టికల్ కావచ్చు. అయితే హారిజాంటల్, వర్టికల్ స్క్రోల్ బార్స్తో ఉండే ఇబ్బందులు ఏంటంటే ఒక్కొక్కసారి మనం చాలా ఎక్కువ జూమ్లోకి వెళ్ళి వర్క్ చేస్తున్నప్పుడు చిన్న మూమెంట్ కూడా స్క్రోల్ బార్లో చిన్న మూమెంట్ ఇట్లా ఇవ్వగానే మనకి అనుకున్న దానికన్నా ఎక్కువ జూమ్ అవుతుంటుంది. అటువంటి పరిస్థితుల్లో మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో హ్యాండ్ టూల్ని వాడి మనం మనకు నచ్చిన విధంగా ఎంతవరకు కావాలో అంతవరకు ప్యానింగ్ అంటాం దీన్ని. టెక్నికల్గా మాట్లాడే ప్యానింగ్. ఈ ప్యాన్ చేసి మనకి ఎంతవరకు జూమ్ కావాలనుకుంటే అంతవరకు జూమ్ చేసుకొని, అంతవరకు ప్యాన్ చేసుకొని మనకు కావాల్సినటువంటి వర్క్ని మనం కంప్లీట్ చేయొచ్చు. ఈ పద్ధతిలో జనరల్గా వర్క్ అవుతుంటుంది. ఇప్పుడు నేను కంట్రోల్ మైనస్ షార్ట్ కట్ యూజ్ చేస్తున్నాను.
సో ప్యాన్ చేసి మనకు నచ్చిన విధంగా అరేంజ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ సెలక్షన్ టూల్తో ఒకసారి ఆబ్జెక్ట్స్ మొత్తం సెలెక్ట్ చేస్తున్నాను. దీంట్లో మనకి వర్టికల్లీ టాప్, వర్టికల్లీ సెంటర్, వర్టికల్లీ బాటమ్ ఈ మూడు కూడా మనకి వర్క్ అవుతాయి. ఇందాక చూసిన మూడు హారిజాంటల్ అయితే ఈ మూడు వర్టికల్. అయితే ఇక్కడ చిన్న డౌట్ వస్తుంది మీకు, ఈ అలైన్మెంట్ ఎలా జరుగుతుంది, ఏ ఆబ్జెక్ట్ వెళ్ళి ఏ ఆబ్జెక్ట్తో అలైన్ అవుతుంది అనే డౌట్ ఫస్ట్ వస్తుంది. ఇది చాలా సహజమైనటువంటి డౌట్, ఖచ్చితంగా ఎవరికైనా నేను నేర్చుకునేప్పుడు నాకు వచ్చింది. సో ఇవి ఆబ్జెక్ట్కి సంబంధించిన కాదు, ప్రస్తుతం సెలక్షన్ని బేస్ చేసుకుని అలైన్ అవుతున్నాయి. ఇప్పుడు బౌండింగ్ బాక్స్ ఏదైతే ఉందో ఆ బౌండింగ్ బాక్స్కి ఇవి అలైన్ అవుతున్నాయి, గమనించండి జాగ్రత్తగా. ఆ బౌండింగ్ బాక్స్కి అలైన్ అవుతున్నాయి ఇవన్నీ కూడా. సో అట్లా కాకుండా మీకు కావాల్సిన ఆబ్జెక్ట్కి అలైన్ అవ్వాలన్నప్పుడు ఇక్కడ మనకి అలైన్మెంట్లో షో ఆప్షన్స్ అని ఉంటాయి. ఈ ఆప్షన్స్లో అలైన్ టు సెలక్షన్, బై డిఫాల్ట్ అలైన్ టు సెలక్షన్ అనేది వర్క్ అవుతుంటుంది. అదే కాకుండా ఇంకా కొన్ని ఆప్షన్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. అలైన్ టు కీ ఆబ్జెక్ట్ అని ఉంటుంది. ఇది ఎలా తెలుస్తుంది కీ ఆబ్జెక్ట్ అంటే, ముందు మనం కీ ఆబ్జెక్ట్ అనేది ఆన్ చేసుకోవాలి. తర్వాత మీరు ఏ ఆబ్జెక్ట్ మీద అయితే క్లిక్ చేస్తారో సెలక్షన్ చేసిన తర్వాత ఏ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేస్తామో ఆ ఆబ్జెక్ట్ని ఇల్లస్ట్రేటర్ కీ ఆబ్జెక్ట్ కింద పరిగణించడం జరుగుతుంది. ఆ ఆబ్జెక్ట్కి మిగతావి అలైన్ అవుతుంటాయి. ఇప్పుడు చూడండి, వర్టికల్లీ టాప్ అన్న సరిపోయింది, వర్టికల్లీ సెంటర్, వర్టికల్లీ బాటమ్. సో మధ్యలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ మూవ్ అవ్వట్లేదు, ఓన్లీ లెఫ్ట్ లో రైట్ లో ఉన్నట్టు ఎడమ కుడి పక్కన ఉన్నట్టు మాత్రమే మూవ్ అవుతున్నాయి. కాబట్టి ఒకసారి మీరు అలైన్ ప్యాలెట్ లో షో ఆప్షన్స్ లోకి వెళ్ళి అలైన్ టు వాట్, దేనికి అలైన్ అవ్వాలి, సెలక్షన్ కావాలా, కీ ఆబ్జెక్ట్ కావాలా, ఆర్ట్ బోర్డు కావాలా, ఇది నేను పెద్ద ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ట్ బోర్డు అన్నామంటే ఒకసారి మనం ఫిట్ ఇన్ విండోలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇది మొత్తం ఆర్ట్ బోర్డు. ఆర్ట్ బోర్డుకి నేను ఇప్పుడు అలైన్ చేయాలనుకుంటున్నాను. సెంటర్, ఆర్ట్ బోర్డుకి వర్టికల్ సెంటర్ అయింది, ఆర్ట్ బోర్డుకి వర్టికల్లీ టాప్ అయింది, ఆర్ట్ బోర్డుకి వర్టికల్లీ బాటమ్. అలాగే హారిజాంటల్, సింపుల్. సో ఇది సెలక్షన్కి చేయాలా, ఆర్ట్ బోర్డుకి చేయాలనేది, లేకపోతే కీ ఆబ్జెక్ట్ చేయాలనేది మన అవసరాన్ని బట్టి ఉంటుంది. సో ఆప్షన్స్ అయితే మొత్తం 3 ఆప్షన్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. సో ఎనీ టైం దీన్ని హైడ్ చేసుకోవచ్చు, అదర్వైజ్ యూ కెన్ ఓపెన్ ఇట్. ఈ విధంగా మనకి అలైన్మెంట్స్ అనేటువంటివి ఉంటాయి. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే డిస్ట్రిబ్యూషన్స్. అలైన్మెంట్స్ లాగానే పనిచేస్తుంది. అయితే డిస్ట్రిబ్యూషన్ అనేది గ్యాప్ని, ఆబ్జెక్ట్కి మధ్య ఉన్నటువంటి ప్రదేశాన్ని అడ్జస్ట్ చేయడానికి, ఖాళీ ప్రదేశం ఏదైతే ఉంటుందో గ్యాప్ అనేది అయితే పిలుస్తామో దాన్ని అడ్జస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఉదాహరణకి ఒక ఆబ్జెక్ట్ డ్రా చేశాను, ప్రస్తుతం మళ్ళీ ఇదే పాయింట్ నేను రిపీట్ చేస్తున్నాను. నేను రెక్టాంగిల్ టూల్ ఒక్కటి మాత్రమే వాడుతున్నాను, మిగతా ఏవి వాడట్లేదు. Ctrl+ అంటున్నాను, జూమ్ ఇన్, ఇది మీకు తెలిసిందే, ఇప్పుడే కొన్ని సెకండ్ల ముందే మనం మాట్లాడుకున్నాం. ఆల్ట్ పట్టుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసు, ఆబ్జెక్ట్ డూప్లికేట్ అవుతుంది. ఇట్లా 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను, తర్వాత 3 క్రియేట్ చేశాను, 4 క్రియేట్ చేశాను, ఇంకొకటి కూడా క్రియేట్ చేశాను, 5 చేశాను. ఇట్లా ఒక 5 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను. ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే అలైన్మెంట్ పర్ఫెక్ట్ గానే ఉంది, అన్ని కూడా మనకి టాప్ సైడ్ అలైన్ అయింది, ఎందుకంటే అన్ని సేమ్ సైజులే కాబట్టి మనకి వర్టికల్ టాప్ బాటమ్ లో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. నాకు మెయిన్ గా వస్తున్న ప్రాబ్లం ఏంటంటే దీంట్లో ఈ ఆబ్జెక్ట్స్ అన్నిటికీ మధ్య ఉన్నటువంటి గ్యాప్, ఖాళీ స్థలం ఏదైతే ఉందో ఈక్వల్ గా లేదు, సమంగా లేదు, అసమానంగా ఉంది. సో దీన్ని సమంగా చేయాలనుకున్నప్పుడు డిస్ట్రిబ్యూట్ అనే కమాండ్స్ అనేవి మనం వాడటం జరుగుతుంది. సో మొత్తాన్ని సెలెక్ట్ చేశాను. డిస్ట్రిబ్యూట్ లో కూడా మళ్ళీ మనకి 2 కేటగిరీలు ఉంటాయి, హారిజాంటల్, వర్టికల్ అని. ఇప్పుడు ప్రస్తుతానికి మనం హారిజాంటల్ గా చేయాలి కాబట్టి హారిజాంటల్ డిస్ట్రిబ్యూట్ లెఫ్ట్ అంటారా, సెంటర్ అంటారా, రైట్ అంటారా, అది మన అవసరాన్ని బట్టి ఉంటుంది. ప్రస్తుతానికి నేను సెంటర్ అని, అన్ని ఒక్కసారి గమనించినట్టయితే సెంటర్ లో వచ్చినాయి. అయితే ఈ లెఫ్ట్ రైట్ ఈ ఆప్షన్స్ అన్ని కూడా మనకి ఎప్పుడు యూజ్ అవుతాయంటే ఆబ్జెక్ట్ సైజుల్లో ఏమైనా తేడాలు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనం లెఫ్ట్ రైట్ వాడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అన్ని ఆబ్జెక్ట్స్ సేమ్ సైజే ఉన్నాయి కాబట్టి అది సెంటర్ వాడినా రిజల్ట్ అదే ఉంటుంది, లెఫ్ట్ వాడినా అదే ఉంటుంది రిజల్ట్, రైట్ వాడినా కూడా అదే ఉంటుంది. ఇవి కొన్ని ఎక్సర్సైజెస్ మనం చేసినప్పుడు భవిష్యత్ వీడియోల్లో మేము మీకు కొన్ని అడిషనల్ ఎక్సర్సైజ్ కోసం సపరేట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాం. వాటిల్లో మీరు ఈ ప్రతిదాన్ని కూడా నిశ్చితంగా ఎక్కడ వాడచ్చు అనేది ఆ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు అర్థమవుతుంది. ప్రస్తుతానికి ఏంటంటే మీకు అన్నిటిని కూడా పరిచయం చేస్తున్నాం, ఇదేంటి అదేంటి, అది ఎలా పనిచేస్తుంది. ఇదే విధంగా వర్టికల్ గా కూడా మనకి డిస్ట్రిబ్యూట్ టాప్, సెంటర్, బాటమ్ అని 3 ఉన్నాయి. ఇవి వర్టికల్ గా చేసుకుంటే సరిపోతుంది. దీనికోసంగా నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, రెండో ఆబ్జెక్ట్, 3, 4, 5, మొత్తం ఒక 5 ఆబ్జెక్ట్స్ చేశాను. ప్రస్తుతానికి అన్ని కూడా ఈక్వల్ సైజులో లేవు, రకరకాల సైజులో ఉన్నాయి. ఇప్పుడు చాలా డిఫరెన్స్ వస్తుంది ఇక్కడ. వర్టికల్ డిస్ట్రిబ్యూట్ టాప్ అన్న, సెంటర్ అన్న, బాటమ్ అన్న ఒక్కొక్కటి ఒక్కొక్క తేడాతో మనకి గ్యాప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే
డిస్ట్రిబ్యూట్ టాప్ అన్నప్పుడు దీని టాప్ పొజిషన్ మాత్రం క్యాలిక్యులేట్ అవుతాయి. అలాగే దీని టాప్ పొజిషన్ మాత్రం క్యాలిక్యులేట్ అవుతాయి. అట్లా అయినప్పుడు దీని సైజు తేడా ఉంది కాబట్టి గ్యాప్లో కూడా కొంచెం తేడా వచ్చే అవకాశం ఉంటుంది. సో అదే విధంగా సెంటర్ అన్నప్పుడు ఈ సెంటర్ పాయింట్ ని బేస్ చేసుకొని ఈ సెంటర్ పాయింట్ కి, అలాగే రెండో దాని సెంటర్ పాయింట్ ని బేస్ చేసుకొని మూడో దాని సెంటర్ పాయింట్ కి ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇందాక నేను చెప్పినట్టుగా ఆబ్జెక్ట్ సైజులో కనుక తేడాలు ఉంటే డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేటువంటి ఆప్షన్లో కూడా తేడాలు ఉంటాయి. ఆబ్జెక్ట్ సైజులో కనుక తేడాలు లేకపోతే ఏది వాడినా ఒకటే. అది హారిజాంటల్ గా లెఫ్ట్ సెంటర్ రైట్ అయినా ఒకటి, వర్టికల్ టాప్ సెంటర్ బాటమ్ అయినా ఒకటి. ఒకసారి సెలెక్ట్ చేస్తున్నానండి, వర్టికల్లీ సెంటర్ అంటున్నాను. సో ఈ విధంగా, అలాగే వర్టికల్లీ టాప్ అనండి, వర్టికల్లీ బాటమ్ అండి. కొంచెం స్లైట్ డిఫరెన్స్ అనేది, చిన్న తేడా మీరు గమనించవచ్చు. కొంచెం తేడాతో డిస్ట్రిబ్యూషన్ లో అటు ఇటుగా మనకి స్పేస్ అనేది అవుతుంది. అది కేవలం ఆబ్జెక్ట్ యొక్క సైజ్ వల్ల మాత్రమే జరుగుతుంది. అది ఒకటి గమనించుకుంటే సరిపోతుంది. సో డిస్ట్రిబ్యూట్స్ కూడా మనకి చాలా యూజ్ అవుతాయి ఎన్నో సమయాల్లో. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఏదో డిజైన్ చేస్తున్నాం, దాంట్లో నాకు 4-5 బాక్సులు కావాలి. ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తాను, నాకు నచ్చినన్ని బాక్సులు క్రియేట్ చేశాను ర్యాండమ్ గా. వాటి యొక్క పొజిషన్ వాటి గురించి ఏం పట్టించుకోకుండా ర్యాండమ్ గా చేశాను. అన్ని సెలెక్ట్ చేసి మనం ఒక్కసారి లెఫ్ట్ అలైన్ అంటే లెఫ్ట్ అలైన్ అయిపోయినాయి. అన్ని లెఫ్ట్ అలైన్ అయితే అయినాయి, పర్ఫెక్ట్, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ గ్యాప్స్ చూసినట్టయితే అన్ని ప్రాపర్ గా లేవు. అన్నప్పుడు మొత్తం సెలెక్ట్ చేసుకొని ఒక్కసారి మనం వర్టికల్లీ డిస్ట్రిబ్యూట్ సెంటర్ అన్నామంటే అన్ని కూడా ఒక క్రమ పద్ధతిలో గ్యాప్స్ లోకి వచ్చేస్తాయి. ఇది చాలా సమయాన్ని మనకి సేవ్ చేసేటువంటి ఆప్షన్. సో అలైన్ అండ్ డిస్ట్రిబ్యూట్ కమాండ్స్ ఒకసారి గమనించినట్టయితే మీరు, అలైన్ లో మనకి మొట్టమొదటి 3 హారిజాంటల్, మిగతా 3 వర్టికల్. సేమ్ వే డిస్ట్రిబ్యూట్ లో మొట్టమొదటి 3 వర్టికల్, అలాగే మిగతా 3 హారిజాంటల్. ఈ అలైన్ ఆబ్జెక్ట్స్ ఆప్షన్ లో కనుక ఆప్షన్స్ లోకి వెళ్తే షో ఆప్షన్స్ అని ఉంటాయి మనకి. ఆ షో ఆప్షన్స్ లో మనకి అలైన్ టు వాట్, దేనికి అలైన్ అవ్వాలనే ఆప్షన్ లో మళ్ళీ 3 ఉన్నాయి మనకి. అలైన్ టు సెలెక్షన్ అవ్వాలా, లేదా అలైన్ టు కీ ఆబ్జెక్ట్ అవ్వాలా, అలైన్ టు ఆర్ట్ బోర్డ్ అవ్వాలి. ఆర్ట్ బోర్డ్ కి మీరు ఏం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సెలెక్షన్ అంటే సెలెక్షన్ లోనే ఉంటేనే వర్క్ అవుతుంది కాబట్టి దానికి కూడా ప్రాబ్లం లేదు. ఒక కీ ఆబ్జెక్ట్ మాత్రమే సెలెక్షన్ లోపల ఏ ఆబ్జెక్ట్ కి మిగిలినవి మీరు అలైన్ చేయాలనుకుంటున్నారో దాని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. నేను దాన్ని ఆల్రెడీ చూపించాను, మరొకసారి మీకు అర్థం అవడం కోసం ఇంకొకసారి చూపిస్తాను. 1, 2, ఒక 3 ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం. ఈ మూడింటిని అలైన్ చేయాలనుకుంటున్నాం. మూడింటిని సెలెక్ట్ చేసి ఏ ఆబ్జెక్ట్ మీద అయితే మీరు క్లిక్ చేస్తారో అది కీ ఆబ్జెక్ట్ అవుతుంది. దానికి ఒక సపరేట్ థిక్ బార్డర్ లాగా బ్లూ కలర్ వస్తుంది. అప్పుడు ఈ ఆప్షన్ ని మీరు కీ ఆబ్జెక్ట్ లోకి ఆటోమేటిక్ గా తీసుకుంటుంది, లేదా ముందు మీరు సెలెక్ట్ చేసినా వర్క్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ కి నేను టాప్ అలైన్ చేయాలనుకుంటున్నాను, సెంటర్ అలైన్ చేయాలనుకుంటున్నాను, బాటమ్ అలైన్ చేయాలనుకుంటున్నాను. ఈ విధంగా ఉంటుంది. ఈ అలైన్ ప్యాలెట్ అనేటువంటిది మనం 2 పద్ధతుల్లో తేవచ్చని ఇందాకే చెప్పాను నేను. ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని అలైన్, కంట్రోల్ ప్యానల్ నుంచి అలైన్ అనేది ఓపెన్ చేయొచ్చు, ఇది ఒక పద్ధతి. లేదంటే విండో మెనూలోకి వచ్చేసి అలైన్ అనేది కూడా యూజ్ చేయొచ్చు. షిఫ్ట్ F7 అనేది దీనికి షార్ట్ కట్. అయితే మీద డిస్ట్రిబ్యూట్ స్పేసింగ్ ఏదైతే ఉందో, ఇవి మనం మనకి నచ్చినటువంటి అమౌంట్ ఆఫ్ స్పేస్ ఇవ్వడానికి ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి. మనకి ఎంత స్పేస్ కావాలనేది దీంట్లో మనం ఎంటర్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే డిస్ట్రిబ్యూట్ అనే కమాండ్ వర్క్ అవ్వాలంటే కంపల్సరీ మనకి మినిమం 3 ఆబ్జెక్టులు అయితే కావాలి. అలైన్మెంట్ కి 2 సరిపోతాయి, కానీ డిస్ట్రిబ్యూషన్ కి కంపల్సరీ 3 ఆబ్జెక్ట్స్ అయితే ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు డిస్ట్రిబ్యూట్ అంటే ఏందనే చూడగలుగుతారు. అదర్వైజ్ దెర్ ఇస్ నో లాజిక్. సో ఈ విధంగా మనం అలైన్మెంట్స్ అనేటువంటి చాప్టర్ ఎండింగ్కి వచ్చాం. సో అలైన్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. మీరు బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, షార్ట్ కట్స్ వాడండి. దీంట్లో మీరు అనుకున్నటువంటి అవుట్పుట్ ఈజీగా తీసుకురావడానికి ఒక మంచి అవకాశం ఉంది. సో మళ్ళీ ఇంకొకసారి ఫైనల్గా రిపీట్ చేస్తున్నాం. అలైన్కి మినిమం 2, డిస్ట్రిబ్యూషన్కి మినిమం 3. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.